ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. సాక్షులను విచారించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను సాక్షిగా విచారణకు పిలిచింది సిట్. కాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ పై టీపీసీసీ చీఫ్ స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తన ఫోన్ను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సాక్షిగా విచారణకు పిలిచింది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. సాక్షులను విచారించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను సాక్షిగా విచారణకు పిలిచింది సిట్ బృందం. కాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ పై టీపీసీసీ చీఫ్ స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ తన ఫోన్ను గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపణలు చేశారు. ఇక ఈ నేపథ్యంలో సాక్షిగా విచారణకు పిలిచింది సిట్ బృందం. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ లో ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ తను ఫారెన్ నుంచి హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. తనని సిట్ బృందం కూడా విచారణ జరపడం కూడా జరిగింది. సో ఇందులో సాక్షిగా కొంతమంది ప్రతినిధులు మా ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ 2023 సంవత్సరంలో వాళ్ళు సిట్ బృందానికి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వాళ్ళను విచారించనుంది సాక్షులు ఎవరైతే ఉన్నారో. ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ప్రవంతి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును 2 దఫాలుగా విచారించిన అధికారులు ఇవాళ సాక్షిగా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయనున్నారు. ఇవాళ ఈ మేరకు ఇవాళ ఆయన ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ లోని ఏసీసీకి వద్దకు సాక్షిగా తన వాగ్మూలం ఇవ్వనున్నారు. అయితే నవంబర్ 2023 సాధారణ ఎన్నికల్లో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మొబైల్ ను అప్పటి బీఆర్ఎస్ ఏదైతే సర్కార్ ట్యాప్ చేసిందని చెప్పేసి దీంతో ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఏసీపీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ ఏసీపీ అయితే మహేష్ కుమార్ గౌడ్ తన వాగ్మూలం అయితే ఇవ్వనున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవాళ బిగ్ డే కానుంది. నేడు విచారణలో భాగంగా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో కలిపి కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపన్న, భుజంగరావులను ప్రశ్నించనున్నారు. ఎవరి ఆదేశాల మేరకు మొత్తం 42 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి వాటి స్థానంలో కొత్తవి అమర్చారు. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే ప్రశ్నలు అయితే వేయనున్నారు. అయితే ఏదైతే ప్రధానంగా అయితే ఏసీబీ సిట్ అధికారులు అయితే ప్రశ్నించనున్నారు. అదేవిధంగా ఫోరెన్సిక్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా పలు ప్రశ్నలు ఏదైతే వాళ్ళని అడగడానికి కొన్ని రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆర్డిస్కులతో సేకరించిన జాతీయ భద్రతకు సంబంధించిన డేటా మిస్ అవ్వడంపై కూడా సిట్ విచారించనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 400 మంది నుండి స్టేట్మెంట్లను అయితే రికార్డ్ చేశారు. అందులో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. శ్రవంతి, అయితే లెనిన్, అంటే ఈ సిట్ బృందం యొక్క ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణలో 400 మంది ఉన్నారని చెప్తున్నారు సాక్షులు. అందులో ప్రతి ఒక్కరిని కూడా పిలిచి విచారించే అవకాశం ఉందా? దాదాపు ఇప్పటి వరకు అంటే స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. శ్రవంతి, 400 మంది స్టేట్మెంట్లను అయితే సిట్ బృందం రికార్డ్ చేశారు. మరి ఇలా జరిగింది, ఎంత అంటే ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎలాంటి సమాచారం లీక్ అయింది, అసలు దీనికి ప్రధాన సూత్రధారుడు ఎవరు అని చెప్పేసి అనేక ప్రశ్నలు అయితే ఇప్పటికి ప్రభాకర్ రావు పైన వేస్తున్నారు. అసలు ఎవరు జరిగేదా, ఇంతటి ట్యాపింగ్ కు పాల్పడ్డది ఎవరు అనే దానిపైన అయితే అధికారులు అయితే లోతుగా ఆరాధిస్తున్నారు. శ్రవంతి, థ్యాంక్ యూ లెనిన్.